ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. రాజధాని అమరావతిలో అగ్ని ప్రమాదాల వెనుక కుట్ర ఉందా? ఉంటే ఎవరిది? మంటలు చల్లారే, కానీ కుట్ర ఏ అగ్గి పెట్టేతో ఎందుకు అనే చర్చ రాజుకుంది. ఇప్పుడు నిప్పు వెనుక నిజాలు తేల్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు అధికారులను. ప్రమాదమా, కుట్రకోణమా? రాయపూడి హెచ్ఓడి టవర్ల నిర్మాణం దగ్గర ఎగిసిన మంటల్లో దాదాపు 8 కోట్లకు పైగా విలువ చేసే ప్లాస్టిక్ పైపులు బుగ్గిపాలయ్యాయి. ఈ ఘటనపై డీజీపీ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. భారీ ప్లాస్టిక్ పైపులు దగ్ధమయ్యాయంటే అది చిన్న నిప్పురవ్వలతో జరిగిన ప్రమాదం కాదన్నారు సీఎం చంద్రబాబు. 140 డిగ్రీల వేడితో అంటిస్తే తప్ప పైపులకు మంటలు అంటుకునే అవకాశం ఉండదన్నారు. వరుస ఘటనలు జరిగిన తీరు చూస్తే వీటి వెనుక కుట్ర ఉందనే అనుమానం కలుగుతుందన్నారు. ఆ దిశగా విచారణ జరిపి నిప్పు వెనుక అసలు నిజాలేంటో తేల్చాలని డీజీపీని ఆదేశించారు. ఏపీ రాజకీయాల్లో అగ్ని ప్రమాదాల శాఖ గతంలో వివాదాలను రాజేసింది. కూటమి సర్కార్ కొలువైన కొత్తలో మదనపల్లి మంటలు పొలిటికల్ గా ప్రకంపనలు రేపాయి. ఆర్డీఓ ఆఫీసులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఫైళ్లు కాలి బూడిదయ్యాయి. ప్రమాదవశాత్తు కుట్ర అనే లొల్లి జరిగింది. మదనపల్లి ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. ఆ కేసులో రీసెంట్ గా మాజీ మంత్రి రామచంద్రారెడ్డి అనుచరుడు మాధవరెడ్డి సహా మరో నిందితుడు తుకారం అరెస్ట్ అయ్యారు. ఇక తాడేపల్లిలో జగన్ నివాసానికి కొద్ది దూరంలో జరిగిన అగ్ని ప్రమాదంపై అప్పట్లో పొలిటికల్ వార్ ఓ రేంజ్ లో నడిచింది. ఇటీవల జరిగిన ఈ 2 ఘటనలపై విచారణ కొనసాగుతుండగానే రాయపూడిలో అగ్గి భగ్గుమంది. అగ్ని ప్రమాదాలు జరిగిన తీరు చూస్తుంటే కుట్రకోణం ఉందనే అనుమానం కలుగుతుందన్నారు. అలజడి సృష్టించాలని ఎవరైనా కుట్రలు పన్ని ఉంటే వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దన్నారు. అలాగే కాంట్రాక్టర్ సంస్థలు కూడా తగిన జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. ఇక నుంచి రాజధాని నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో లైటింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అసాంఘిక శక్తుల ఆట కట్టించేలా పెట్రోలింగ్ ను మరింతగా పెంచాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు.